ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశమంతా ఎలా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేశారో, ఏ రకంగా ప్రజాస్వామ్యం కోసం ఆ రోజు ప్రజలంతా రోడ్లెక్కారో, జైలు పాలయ్యారో, లాఠీ దెబ్బలు తిన్నారో, ఈరోజు ఆ స్థాయిలో పోరాటం మళ్ళీ జరగాల్సిన అవసరం ఉంది. పెద్దగా సమాచార విప్లవం లేని రోజుల్లో జరిగింది ఎమర్జెన్సీ ఉద్యమం. ఇప్పుడు ఈ స్థాయిలో సమాచార విప్లవం ఉంది. సోషల్ మీడియా యుగంలో ఏం జరుగుతుందో క్లియర్గా మనకు తెలుస్తున్న సందర్భంలో నేను చేస్తున్న ఆరోపణ కాదు, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ కాదు. మీరు వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. రాహుల్ గాంధీ చెప్తున్న ఆధారాలు నిజమా కాదా ఒకసారి చూడండి. రాహుల్కు మద్దతు ఇవ్వడం అంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం కాదు. రాహుల్ రేజ్ చేస్తున్న ప్రశ్నలకు మద్దతు ఇవ్వడం అంటే దేశానికి మద్దతు ఇవ్వడం, దేశం గురించి ఆలోచించడం. కాబట్టి ఈ దేశంలోని బుద్ధిజీవులు, మేధావులు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న అక్రమాలపైన పోరాడండి, ప్రశ్నించండి, మాట్లాడండి.